హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర కిచెన్ నిర్మల్ అండి. ఇది గోంగూర అండి. దీన్ని బనారస్ గోంగూర అంటారు. ఇప్పుడు నేను పులిహార గోంగూర పెట్టబోతున్నానండి. శుభ్రంగా జాడిచ్చి వడేసుకున్నాను. గోంగూరని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని వేయించుకోవాలండి. వాయికి సరిపడి వేసుకోవాలి. 3 వాయిలుగా పెట్టుకున్నాను. 3 సార్లుగా వేయించుకున్నాను. ఆరు నెలలు నిలువ ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి. వేగిందండి. వేరొక బౌల్లోకి తీసుకుని మళ్ళీ నూనె వేసుకుని వేసుకోవాలండి. అలాగే 3 సార్లుగా వేయించుకున్నానండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేయించుకున్నానండి. ఇప్పుడు కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఉడకబెట్టుకున్నానండి నీళ్లు పోసుకొని. ఇప్పుడు మిరపకాయల్లో టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు జిన్నులపాయలు ఒక 2 వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. బాగా నలగలేదండి మిరపకాయలు, అందుకని రోట్లో వేసుకుని నూరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. ఫస్ట్గా చూసే వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ చింతపండు నలగాలండి. ఇప్పుడు గోంగూర వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకోవాలండి, గట్టిగా ఉంది కదా. ఇందాక చింతపండు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, అవి కొంచెం వేసుకున్నాను. నూరుకోవాలండి ఇది వేసుకున్న తర్వాత. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ పట్టిందండి. రెడీ అండి పులిహోర గోంగూర. 6 నెలలు నిల్వ ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి. ఫ్రెష్గా బాగుంటుంది.